గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేయదలుచుకున్న వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే డెస్క్టాప్ సహాయంతో లేదా ల్యాప్టాప్ సహాయంతో లేదా మొబైల్ సహాయంతో మనమే చేసుకోవచ్చు. చూడండి, ఈ ఈ వెబ్సైట్ అడ్రస్కు వెళ్ళండి. యూ కెన్ సీ హియర్ tgbi.cgg.in/reverification-recounting.do. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ కనబడుతున్నాయి. మైగ్రేషన్ సర్టిఫికేట్, ఈక్వలెన్సీ సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, డూప్లికేట్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, నేమ్ కరెక్షన్ ఇన్ మార్క్స్ మెమో, రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. చూడండి, ఇక్కడికి రండి. రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ రెండు ఉన్నాయండి. రీవెరిఫికేషన్ చేయించదలుచుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కొట్టండి. అనదర్ విండో విల్ ఓపెన్. దానికి సంబంధించిన విండో ఓపెన్ అవుతుందండి. అక్కడ మీరు ఓపెన్ అయినాక గమనించవచ్చు, మీరు ఎవరికైతే ఫీజు కట్టదలుచుకున్నారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి. ఆ హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అయినాక మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. స్టూడెంట్ పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, అలానే ఏ సబ్జెక్టులకు అవకాశం ఉందో అవి కూడా డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయండి. ఏ సబ్జెక్టులకు ఈ మీరు రీవెరిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్నదో మీకు అవి డిస్ప్లే అవుతాయి. అంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చినవి డిస్ప్లే కావు. ఓన్లీ థియరీ సంబంధించిన సబ్జెక్ట్స్ అవి మీకు డిస్ప్లే అవుతాయి. అవి ఏమి కట్టదలుచుకున్నారో క్లిక్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కు 600 రూపీస్ మీరు ఆన్లైన్లో కట్టేసుకోవచ్చు అండి. కట్టేసుకుంటే మీకు రిసీట్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అది తీసి మీరు దాచి పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు రెడీగా ఉంచుకోవాల్సిన హాల్ టికెట్ నెంబరు ప్లస్ మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటున్నారు అది అడ్రస్, పిన్ కోడ్, ఇవి మాత్రమే మీరు రెడీగా ఉంచుకోవాలి. మీరు ఇది కడితే రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కడితే మీకు మెయిల్కి కొన్ని రోజుల తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్ కూడా వస్తుంది. ఆన్సర్ స్క్రిప్ట్ వస్తుంది ప్లస్ మీకు రీవాల్యుయేషన్ తర్వాత రిజల్ట్ కూడా మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇట్లా మీకు అది ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీకౌంటింగ్ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్, బట్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ కెనాట్ అప్లై ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్స్. ఇట్లా అని మీకు రిటర్న్గా డిస్ప్లే అవుతుంది. దాని కింద ఈ బాక్స్లో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ కొట్టి గెట్ డేటా కొడితే డీటెయిల్స్ వస్తాయి. ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకున్నాక నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అదే రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ క్లిక్ చేసామనుకోండి, దానికి సంబంధించి కూడా ఇట్లనే వస్తుంది, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్. ఓకే, రీవెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్, దీన్ని ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో థ్యాంక్ యూ.